శ్రోతలందరికీ నమస్కారం. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. ఇకపోతే కొత్తగా నా ఛానల్‌ని చూసిన వారు, నా ఛానల్‌లో కథలు వినటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను. ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ ముందుకొచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, వినిపించేయమంటారా? ఒరేయ్, రేపు సినిమాకి పోదాం, వెంకటేష్ పిక్చర్కి ఉత్సాహంగా అన్నాడు రాజు. అదేం కుదరదు, సినిమా తర్వాతైనా చూడొచ్చు, ముందు ఎగ్జిబిషన్కి వెళ్ళాలి, మళ్ళీ అది వెళ్ళిపోతుంది పట్టుబట్టాడు రఘు. పరీక్షలైనా సెలవులివ్వడంతో సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అని తెగ చర్చించుకుంటున్నాం. రఘు చెప్పిన మాట అందరికీ నచ్చడంతో అదే మరునాటి కార్యక్రమంగా నిర్ణయించబడింది. మరుసటి రోజు సాయంత్రం 5:30 కల్లా అందరం కలిసి ఎగ్జిబిషన్కి బయలుదేరాము. ఎగ్జిబిషన్ అంతా కోలాహలంగా ఉంది. ఎప్పటికన్నా ఎక్కువ కొట్లే ఉన్నాయి. జనం కూడా ఎక్కువగానే ఉన్నారు. చిరుతిళ్ళు అమ్మే ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. వాళ్ళకి బోలెడంత వ్యాపారం. జాయింట్ వీలు, మ్యాజిక్ షో ఇలా ఒక్కొక్కటి చూస్తూ తిరుగుతున్నాం. అలా తిరుగుతున్న మాకు మధ్యలో ఓ చోట జనం గుమికూడి కనిపించారు. ఏమిటో చూద్దామనే ఉత్సుకత మాకు కలిగి దగ్గరికి వెళ్ళాం. అక్కడ గాంధీ తాత విగ్రహం ఒకటి ఉంది. ఎగ్జిబిషన్లో గాంధీ విగ్రహం ఉండడమేమిటి, జనమంతా దాని చుట్టూ చేరడమేమిటి? మన వాళ్లకు ఇంత దేశభక్తి ఇంత హఠాత్తుగా ఎక్కడి నుండి ఊడిపడిందని చాలా ఆశ్చర్యం వేసింది. చెప్పొద్దు, కాస్త అనుమానం కూడా కలిగింది. జనాన్ని తోసుకుంటూ ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళాం. తెల్లని రంగులో ఉన్న ఆ శిల్పం జీవకళ ఉట్టిపడుతూ ఉంది. తన్మయత్వంతో ఆ శిల్పాన్ని అలా చూస్తుంటే దాని క్రిందగా ఒక బోర్డు కనిపించింది. నేనొక నిరుపేద నటుణ్ణి, మీకు తోచిన సహాయం చేయమని ప్రార్థన. కింద పేరు, వివరాలు, ముందొక తుండుగుడ్డ, దానిలో కొన్ని చిల్లర పైసలు ఉన్నాయి. అప్పుడు ఆ శిల్పాన్ని జాగ్రత్తగా గమనించాను. నిజమే, ఎంత అద్భుతం! ఇది మనిషి లాంటి రాయి కాదు, రాయి లాంటి మనిషి. ప్రాణం లేని రాయిని సజీవ శిల్పంగా మలచడం ఎంత కష్టమో, ప్రాణమున్న మనిషి అలా శిలలా స్తంభించిపోయి నటించడము అంతే కష్టం. ఇది చాలా గొప్ప విషయం. అదే అన్నాను మా మిత్ర బృందంతో. అవునరా, చాలా అద్భుతంగా ఉంది. దగ్గరగా పరిశీలించి చూస్తే తప్ప మనిషిని పోల్చుకోలేము. రాజు కూడా తన ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. నిజమే, ఇలా రాయిలా కదలకుండా మెదలకుండా గంటల తరబడి నిలబడటం ఎంతో కష్టమైన పని. ఒక గొప్ప కళ. దీనికి ఎంత సాధన కావాలి? ఓ రకంగా చూస్తే ఈ కళాకారుడు నా కంటికి ఒక గొప్ప యోగిలా కనిపిస్తున్నాడు. ఆశ్చర్యోద్వేగాలతో పలికాడు రఘు. ఒరే ఒరే, కాస్త తగ్గు, నువ్వు మరీ అంత ఫీల్ అయిపోయి దానికంత టచింగ్ ఇవ్వకు. ఇలా నటించడం కొంత కష్టమైన పనే, నేను ఒప్పుకుంటా. కానీ మరీ అలా యోగీశ్వరుడునో మునీశ్వరుడునో అనడం చాలా పక్షసద చేయడమే. ఎంతైనా నటుడు నటుడే. గాంధీ గారి వేషం వేసినంత మాత్రాన అతనికి అంత గొప్పవాడైపోడు. శరీరం రాయిలా మార్చినంత మాత్రాన మనసు కూడా నిశ్చలంగా మారుతుందనుకోవడం తప్పు, కరాఖండిగా అన్నాడు రాము. రఘుకి ఆ మాటల్లో హేళన ధ్వనించింది. తన మాటలను తప్పు పట్టాడన్న ఉక్రోషం వచ్చింది. ఇంతమంది జనం కళ్ల ముందు కదులుతున్నా రెప్పైనా వెయ్యకుండా అలా నుంచున్నాడంటే దానికెంత దీక్ష కావాలి? మనసులో ఆలోచనలు కదులుతుంటే అంత ఏకాగ్రత ఎక్కడి నుండి వస్తుంది? ఎదురు ప్రశ్న వేశాడు. వాదన పెరిగింది. ఉక్రోషాలు ఊపందుకున్నాయి. కొద్దిగా ప్రయత్నిస్తే ఈ శిల కరగడానికి 2 నిమిషాలు చాలు. అయితే పందెం, ఈ మనిషి శరీరాన్ని ఏ విధంగానూ తాకకుండా దీనిలో పెద్ద కదలిక తేగలిగితే మనం వెళదామనుకుంటున్న వెంకటేష్ సినిమా ప్రోగ్రాం ఖర్చంతా నేను పెట్టుకుంటా, లేకపోతే నువ్వు పెట్టుకోవాలి. వాదన పెరిగి పందెంగా మారింది. సరేనంటే సరేననుకున్నారు. పందెం గెలవాలన్న పట్టుదలతో తన ప్రయత్నాన్ని మొదలుపెట్టాడు రాము. కిందనున్న రాయిని తీసి ఆ గాంధీ వేషధారి మీద వేస్తున్నట్టు చెయ్యి విసిరాడు. ఉలిక్కిపడి తప్పుకుంటాడేమోనని ఆశ్చర్యం. ఆ శిల్పంలో ఏమాత్రం చలనం లేదు. తను నిజంగా రాయి విసరడని ముందే ఊహించి ఉంటాడని సరిపెట్టుకున్నాడు రాము. ఒక్కసారిగా అతని పైకి ఉరుకుతున్నట్లు ఎగిరాడు. అయినా లాభం లేకపోయింది.
పందెం గురించి వార్త ఎగ్జిబిషన్ అంతా ప్రాకిపోయింది. ఆ వింత చూడటానికి జనం చేరసాగారు. రాము చేస్తున్న విచిత్ర చేష్టల్ని కళ్ళు అప్పగించి చూస్తున్నారు. చేతలు సరిపోవనుకున్నాడేమో మా వాడు కూతలు మొదలుపెట్టాడు. పెద్ద పులి గాండ్రింపు, ఏనుగు ఘీంకారం, నక్క ఊళలు, ఇలా కర్ణ కఠోరమైన కూతలు గాంధీగారి చెవి దగ్గర కూశాడు. కాని ఏమాత్రం లాభం లేకపోయింది. సంగీతానికి రాళ్లు కరుగుతాయన్నది గుర్తుకు వచ్చి కాబోలు తన గాన కళా కౌశలాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టాడు. పక్కనున్న మేము చెవులు మూసుకున్నాం కాని శిల్పంలో ఏ కదలిక లేదు. గాంధీగారు తన 3 కోతుల సూత్రాన్ని పాటిస్తున్నారేమో అన్నట్లుగా ఉంది. చుట్టూ ఉన్న వాళ్లల్లో ఏమవుతుందన్న ఆసక్తి పెరిగింది. వాళ్ల మధ్య కూడా పందాలు మొదలయ్యాయి. క్షణక్షణం ఉద్వేగంగా సాగుతోంది. తన ప్రయత్నంలో భాగంగా ఈ మారు హాస్యరసాన్ని ఆశ్రయించాడు రాము. తనకు తెలిసిన రకరకాల జోకులు చెప్పి తనకు తానే నవ్వుకోవటం మొదలుపెట్టాడు. అతని జోకులకే నవ్వు వచ్చిందో, అతని అవస్థకి నవ్వు వచ్చిందో కానీ పక్కనున్న వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. ఆ శిల్పం మాత్రం అలాగే నిశ్చలంగా ఉంది. ఇలా శతవిధాలా ప్రయత్నించిన రాముకు గెలుపు రాలేదు. ఆ కళాకారుడు శాంతిమూర్తిలా సుఖదుఖాలకు అతీతమైన స్థితప్రజ్ఞత ఇదేనా అన్నట్టు నిలిచి ఉన్నాడు. తను గెలుస్తానన్న ఆశ రాములో పూర్తిగా సన్నగిల్లింది. ఇక ఆఖరు ప్రయత్నంగా తన జేబులోని 100 రూపాయల నోటు తీసి ఆ గాంధీ వేషధారి కళ్ల ముందు రెప్రపలాడించి, నన్ను గెలిపిస్తే ఇది నీదవుతుంది అన్నాడు. శభాష్, మహాత్మునికే లంచమిచ్చే దృశ్యం. చుట్టూ ఉన్న మేము శిలాప్రతిమల్లాగా చూస్తుండిపోయాం. కొన్ని గంటల పాటు కదలకుండా గాంధీగారిలా నిలబడినందుకు ఒక్క 10 రూపాయలైనా రాలేదు కాని మహాత్ముని నుండి మామూలు మనిషిగా మారడానికి 100 రూపాయలు ముడుతున్నాయి. తను నమ్ముకున్న కళకు అన్యాయం చేయకూడదనుకున్నాడో, లేకపోతే ఆ గాంధీగారే ఆ క్షణంలో అతనిలో ప్రవేశించారో తెలియదు గాని ఆ కళాకారుడు లంచానికి కూడా లొంగలేదు. తన చివరి ప్రయత్నం కూడా విఫలం కావటంతో ఇక ఓటమి తప్పదనుకున్నాడు రాము. చిన్నబోయిన ముఖంతో వెనుతిరిగాడు. సరిగ్గా అప్పుడు జరిగింది. గాంధీగారి కళ్లల్లో నీళ్లు నిండాయి. కన్నీళ్లు పొంగి పొరలి ధారగా కారటం మొదలుపెట్టాయి. మనిషి నిలువెల్లా వణికిపోతున్నాడు. నోటి నుండి సన్నగా మూలుగు. కాళ్లల్లో సత్తువంతా ఊగినట్లు ఉన్న పాటన కూలబడిపోయాడు. ఈ హఠాత్ సంఘటనకి మేమంతా నిశ్చేష్టులమై అలా చూస్తుండిపోయాము. జనంలో కలకలం మొదలైంది. నేను మెల్లగా దగ్గరకు వెళ్లి అతన్ని సముదాయించాను. అతను దాహమనడంతో సోడా తెప్పించి పట్టించాం. అతను కాస్త కుదుట పడ్డాడని చూసి ఏమిటి, ఏమైందని అడిగాను. అతను మెల్లగా నోరు మెదిపాడు. బాబూ, నేను నాటకాలు వేసేవాణ్ణి. ఆ కళకు ఆదరణ లేక నాకు రోజులు బాగోక కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాను. మా నాన్న దగ్గర నేర్చుకున్న ఈ విద్యనిలా 4 మనుషులు గుమ్ముకూడే చోట చూపించి వచ్చిన చిల్లర డబ్బులతో నేను నా ఆడది బతుకెళ్లదీస్తున్నాం. చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న విద్య కాబట్టి ఆ బాబు ఎంత ప్రయత్నించినా అలా కదలకుండా ఉండగలిగా. 100 రూపాయల నోటు చూసినప్పుడు కూడా ఎందుకో దాని మీద ఆశ కలగలేదు. అయితే ఎందుకలా హఠాత్తుగా పడిపోయావు? ఆపుకోలేని కుతూహలంతో అడిగాను. అసలు కారణం ఏమిటని చుట్టూ ఉన్న జనం కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. నా ప్రశ్నకు జవాబుగా ఆ కళాకారుడు వేలెత్తి ఒకవైపు చూపించాడు. అక్కడొక వ్యక్తి ఒక చేతిలో కేకు, మరో చేతిలో చిప్స్ ప్యాకెట్ పట్టుకొని విలాసంగా తింటూ కనిపించాడు. అర్థం కాక మళ్ళా కళాకారుడి వైపు చూశాను. చూపులు ఆ తింటున్న వ్యక్తి కాళ్ల దగ్గరున్నాయి. ఆ తింటున్న మనిషి తనకెక్కువై పడేశాడో లేక అతని అజాగ్రత్త వల్ల పడ్డాయో కానీ అక్కడ కిందనంతా కేకు ముక్కలు, చిప్సు చాలా పడున్నాయి. నాకు 2 దినాల నుండి తిండి లేదు బాబు. వాటిల్ని చూసేసరికి ఈ ఎదవ కడుపు ఊరుకుంది కాదు. పాడు పొట్టకి ఆకలి గుర్తొచ్చేసింది. కడుపులో పేగులన్నీ మెలిపెట్టినట్లయిపోయింది. ఆకలి మా సెడ్డది బాబు. దాన్ని తట్టుకోలేకే ఇట్ట పడిపోయాను అన్నాడు. ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపే శక్తి కూడా లేక ఒక చేత్తో పొట్ట పట్టుకొని. చుట్టూ చూస్తున్న జనం విషయం అర్థం అవ్వక కొందరు, అర్థమైనా నమ్మకం కుదరక మరికొందరు తమలో తాము గొనుక్కుంటూ ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయారు. నా స్నేహితులిద్దరూ నేను గెలిచానని వాదులాట ప్రారంభించారు. కరిగిన ఆ శిల్పం నుండి కన్నీరు ధారగా కారుతూనే ఉంది. గుండె మంట లార్పగలవేమో కానీ కన్నీళ్లు కడుపు మంటని చల్లార్చలేవు కదా. ఎంత చక్కటి కదండి.
చిన్న కథ అయినా చాలా మనసుకి హత్తుకున్నటువంటి కథ ఇది. నిజమే. ఆకలిని ఎంతటి వారిని కూడా కరిగించేస్తుంది. ఇక్కడి కథలో గూడా అతను ఎలాంటి ఆశ చూపించినా, డబ్బు ఆశ చూపించినా, హాస్యానికి గాని, దేనికి కానీ లొంగలేదు. ఆఖరికి ఎవరో తింటూ కింద పడేసిన కేక్ ముక్కలు, చిప్స్ ముక్కల్ని చూసి అతని ఆకలి తట్టుకోలేకపోయింది. చివరికి ఆకలికి లొంగిపోయాడు. ఈ కథ ఇక్కడితో సమాప్తమండి. తిరిగి మళ్ళీ చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. నమస్కారం.